10 ఏళ్లు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అధికార పార్టీ కేటీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా సవాల్ విసిరారు. అభివృద్ధిపై అదేవిధంగా ప్రజా సమస్యలపై నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు రావాలని చెప్పేసి గతంలో పదే పదే అన్నారు. ఇక ఈ రోజు నేరుగా కూడా కేటీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరి ఇట్లా ఢిల్లీకి వెళ్ళడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఆయన మాట మీద నిలబడే మనిషి కాదు, ప్రజలకు నిజమైనటువంటి సేవ చేసే మనిషి కాదు, పక్కా అవకాశవాది, ప్రజాద్రోహి అనడానికి ఇది నిదర్శనం. శాసనసభ శాసన మండలి వేదికలపైన కానీ ఇక్కడ ప్రెస్ క్లబ్లో కానీ ఈ ప్రభుత్వం ఈరోజు పిలిపించినటువంటి ఛాలెంజ్ని మేము రిసీవ్ చేసుకొని వచ్చినాము. ఛాలెంజ్ చేసిన వాళ్ళే లేకపోవడం అంటే అది పలాయనవాదం, ద్రోహం కిందకి వస్తుంది. ఈ ప్రభుత్వం 20 మాసాల క్రితం అధికారంలోకి రావడానికి ముందు 100 రోజుల హామీలు ఇచ్చింది, 5 సంవత్సరాల హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఒకవైపు అమలు చేయక ద్రోహం చేసి, మరొక వైపు దేశంలో మేము తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసినాం అనేటువంటి దుర్మార్గపు దిగజారిన ప్రచారానికి పూనుకుంటున్నది. వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి. ఇవాళ ప్రెస్ క్లబ్లో చాలా నిష్పక్షపాతమైనటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి శాసనసభ శాసన మండలిలో చర్చ అధికార పార్టీ తనకు అనుకూలంగా తను చెప్పాల్సినటువంటి విషయాలను తాను చేపట్టాల్సినటువంటి ఎజెండాకు మాత్రమే పరిమితం అవుతుంది. ఎందుకంటే 10 ఏళ్లుగా కేసీఆర్ని నమ్మారు ప్రజలు. మరి ఇప్పుడు అబద్ధాలు చెప్పారు, అబద్ధాలు చెప్పి మాత్రమే అలవికాని హామీలు ఇచ్చి సీఎం అయ్యారు అంటున్నారు. మరి 10 ఏళ్లుగా నమ్మకం ఉన్నటువంటి కేసీఆర్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు నమ్మకం కోల్పోవాల్సి వచ్చింది? 2 విషయాలమ్మా. 100% మా మీద నమ్మకం, ప్రజలకు నమ్మకం కోల్పోవడం కాదు, మేము చెప్పినవన్నీ చేసినాము. కానీ అంతకన్నా రెట్టింపు కాంగ్రెస్ చేస్తారనేటువంటి హామీ ఇచ్చింది. ఇక్కడ మా మీద నమ్మకం కోల్పోతే మాకు ఏ 5-10 సీట్లు రావాలి, వాళ్ళకి 60 వస్తే మాకు 40 వచ్చినాయి. కాకుంటే మేము ఇచ్చినటువంటి కొనసాగిస్తున్నటువంటి స్కీములు డబుల్ చేస్తామనేటువంటి మాటలు చెప్పాలి. కాబట్టి ప్రజల్ని తప్పు పట్టడానికి వీలేదు. ప్రజాస్వామ్యం, ప్రభుత్వం నుండి వాళ్ళు ఎక్కువ ఆశిస్తారు, ఎక్కువ ఇస్తామన్నటువంటి వాళ్ళకు నమ్మి ఓట్లేస్తారు. అయితే నమ్మి ఓట్లేసిన తర్వాత వాళ్ళు అన్నమాట నిలబెట్టుకున్నారా, ద్రోహం చేసిందా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలిసి కావాలని ద్రోహం చేసింది కాబట్టి అడుగడుగున ప్రజాక్షేత్రంలో ఎదురైతా ఉన్నది. మోస మాటలతో, ద్రోహ చేతలతోని పబ్బం గడుపుకున్నారు 20 నెలలు. ఇక రాబోయే రోజులలో ప్రతి నిమిషం కూడా వాళ్ళకు గడ్డు కాలమే. వాళ్ళు చేసినటువంటి ద్రోహాన్ని మేము ఖచ్చితంగా ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ప్రజా వ్యతిరేకత ఏందో వాళ్ళకు రుచి చూపిస్తాం. కానీ కేసీఆర్ని మేము ఓటేయకపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అదేవిధంగా టీచర్స్ అంటే ఒకరి నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు. ఈ విధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో కూడా మా వినతులు వినడం కావచ్చు, మా విన్నపాన్ని అక్కడ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు, మాకున్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి ఉంటే మేము కేసీఆర్ని ఎన్నుకునే వాళ్ళం అంటున్నారు. మీరు అసందర్భంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల తర్వాత కొంత వ్యతిరేకత ఉంటుంది. మేము ఓటమిని అంగీకరిస్తున్నాము, అంగీకరించే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము. మళ్ళీ ఎందుకు ఓడిపోయిందని మీరు ప్రశ్నిస్తే ఏమైనా అర్థం ఉన్నదా? నంబర్ 1. నంబర్ 2, ఖచ్చితంగా మేము చేయాల్సినవి చేసినాము. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే అవసరాలు, కోరికలన్నీ కూడా ఏ ప్రభుత్వం దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండదు. సమయం పడుతుంది. చేయాల్సినవి ఇవాళ తెలంగాణను మేము ఎంత అద్భుతంగా చేసినాము. ఇరిగేషన్లో నంబర్ 1 చేసినాం, తలసరి ఆదాయంలో నంబర్ 1 చేసినాం, కరెంటు వినియోగంలో నంబర్ 1 చేసినాం, దేశంలో ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసినాం. అనేక రంగాల్లో బడ్జెట్లో అద్భుతమైనటువంటి స్థితికి తీసుకుపోయాను. అంత మాత్రాన అన్ని సమస్యలు పరిష్కారం అయినట్టు కాదు, ఇంకా ఉంటాయి. ఎక్కువ ఇస్తామన్న వాళ్ళ మాటలు నమ్మి ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఇది చూస్తున్నాం. ఎందుకంటే 10 ఏళ్లుగా బీఆర్ఎస్ కు అధికారంలో ఉండడానికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అనుకున్నటువంటి అన్ని సమస్యలు పూర్తి స్థాయిలో మేము కూడా పరిష్కారం చేయకపోవచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సమస్యల్లో కూడా మా సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్.